యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థమైందా? ఇప్పుడేంటి మేడం, ఎప్పుడో అర్థమైంది. ఏదో మీ ఆనందం కోసం మీ గొప్పలు చెప్పుకుంటున్నారు, తప్పులేదు. అయినా మన గురించి నలుగురు మంచిగా చెప్పుకోలేనప్పుడు మన గురించి మనమైనా చెప్పుకోవాలి కదా, తప్పదు మరి. అయినా మీరనుకుంటున్నట్టు నేనేమీ మీ కాళ్ళ బేరానికి రాలేదు. ఇది జాబ్ ప్రొఫెషనల్గా వచ్చాను. అయినా మేడం, ఇక్కడ నా అవసరం మీకుంది కాబట్టి పిలిచారు, అంతేకాని మీరు తప్ప నాకు వేరే దారి లేదు అని నేను రాలేదు. అయినా మన స్థాయి స్థానం ఇదని ఒకరు చెప్పడం ఏంటి మేడం? ముందసలు ఆ మాట చెప్పే వాళ్ళకి ఆ స్థాయి స్థానం ఉండాలి కదా. స్థాయి అంటే డబ్బు ఒక్కటే కాదు మేడం, అసలు మనిషిగా మనమేంటి, ఎదుటి వాళ్ళని చూసే విధానం ఏంటి, అది మేడం. అది లేనప్పుడు ఏమున్నా లేనట్టే. మీరన్నట్టు దేవుడు ఎవరిని ఎక్కడుంచాలో డిసైడ్ చేయడు మేడం, అది వ్యక్తిత్వం డిసైడ్ చేస్తుంది. మేడం, మీకు చేయాల్సిన పెడిక్యూర్ అయిపోయింది, చూసుకోండి బాగా చేశానో లేదో. హలో, వాట్? నెక్స్ట్ ఎవరు మేడం? శిఖరా. ఎస్, నాకే. ఏం చేయను, నీకు పెడిక్యూరేనా? నువ్వు పనిలో మంచి టాలెంటెడ్ అంట కదా, నాకు ఇప్పుడే తెలిసింది కృష్ణ. మొత్తానికి అయితే సరైన పనిలోనే కుదిరావు. కాళ్ళు పట్టు. అదే పెడిక్యూర్ చేయాలి కదా, కానీ ఏంటో కృష్ణ, నువ్విలా నా కాళ్ళు పట్టుకుంటే, అదే పెడిక్యూర్ చేయడానికి నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. కానీ ఏదేమైనా ఒకరి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రాసి పెట్టుండాలేమో. అంతేలే, డబ్బులు కావాలంటే ఇలాంటివి తప్పవు కదా.
ఓసే కృష్ణ, నువ్వెన్ని మాటలు మాట్లాడినా మీ బతుకులు ఎప్పటికీ గొప్పవైపోవు. హా. అయిపోయింది. వాటర్ ఎక్కడ? దేర్ ఫ్రమ్ రిసెప్షన్. థ్యాంక్ యూ. ఏంటే అలా ఫోటో చూస్తూనే ఉంటావా? మరి పెళ్ళయ్యే వరకు తప్పదు కదా. ఎలాగో 1 month తర్వాత మేము పెళ్లి చేసుకోబోతున్నాం. అప్పటి వరకు ఇలా ఫోటో చూస్తూ ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆలోచించాలి కదా. ప్రస్తుతం అంతే. మేడం. ప్రియా, కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. మేడం, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. అందరికీ చేసేసాం మేడం. ఓ, వెరీ గుడ్. మా వర్క్ ఎలా ఉందో మేడంకి ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. ఇంతకీ మీరు సాటిస్ఫైయా మేడం? చాలా. టేక్ ఇట్. మనుషులకు విలువివ్వకపోయినా మిమ్మల్ని బ్రతికిస్తున్న ఈ డబ్బుకైనా విలువివ్వండి. ఇప్పుడు తెలియకపోవచ్చు. ఇది మీ దగ్గర లేని రోజు దీని విలువ మీకు తెలుస్తుంది. సారీ మేడం, మేము ఏ టిప్పులు తీసుకోము. పదక్క. సారీ మేడం. ఏంటి శిఖరా, నా కాళ్ళు పట్టుకున్నావు? ఏయ్, నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అందరూ చూసారులే శిఖరా, పర్వాలేదులే. తప్పు చేసి కాళ్ళ మీద పడటం వల్ల తప్పు మాఫీ అయిపోదు. అలాగే తప్పు చేయకుండా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. ఏదైనా మనం ఫీల్ అవ్వడం మీదే ఉంటుంది.
పదక్క. ఓ షిట్. విష్ణు గారేంటి ఇంకా రాలేదు? వర్షం పడేలా ఉందని అక్కడే ఆగిపోయారా? తనిప్పుడు రాకపోతే ఏంటి పరిస్థితి? తను రాకపోతే నేనే తన దగ్గరికి వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఆ పెళ్లి చేసుకోకుండా ఆపాలి. తను వచ్చేలా లేదు. అక్కడికే వెళ్తాను. నేనే అక్కడికి వెళ్తాను. నేను ఇక్కడ టెన్షన్ పడుతూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మీరేంటండి మీరింత తీరిగ్గానా వచ్చేది? అమ్మ నా పెళ్లి గురించి ఏదో మొక్కుకుందంట. ముత్తైదువుల్ని పిలిచి పసుపు కుంకుమలిస్తుంది. మీరక్కడికి వస్తానని భయపెట్టారని వచ్చాను. ఏంటో ముందు విషయం చెప్పండి. తొందరగా ఇంటికి వెళ్ళాలి. వర్షం కూడా పడేలా ఉంది. ఏంటో చెప్పండి. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. సరే, మరి నేను వెళ్తాను. అయ్యో విష్ణు గారు, నేను ఆ విషయం చెప్తే మీరెంత బాధకి లోనవుతారో అని నేను ఆలోచిస్తుంటే మీరు నా గురించి ఇలాగే నా ఆలోచించేది. ప్రస్తుతం నాకెవ్వరి గురించి ఆలోచించే సమయం లేదండి. కానీ నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. అందుకే ఈ బాధని మీతో ఎలా షేర్ చేసుకోవాలో తెలియక చెప్పాల్సిన విషయం గురించి కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. పర్లేదండి. బాధ కన్నీళ్లు అలవాటు చేసుకుంటున్నాను. చెప్పండి. మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఆ వరుణ్ అంత మంచివాడు కాదండి. మీరెలా చెప్తున్నారు ఈ మాట? తను మీకు నచ్చకపోయి ఉండొచ్చు కదా. మీరు నచ్చలేదండి. అందుకే వాడు వేరే అమ్మాయితో ప్రేమ మత్తులో పడి తిరుగుతున్నాడు.
ఆ అమ్మాయి చేతిలో చెయ్యేసి నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం, నీకు తప్ప వేరే ఆడదానికి నా గుండెల్లో చోటు లేదని ఒట్లు కూడా వేస్తున్నాడండి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అని చెప్పాను కదా. చేతికి డబ్బు రాగానే యుఎస్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతాం. తొందరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్రామిస్. వాడిప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అది కేవలం మీరిచ్చే కట్నం గురించే. అది అర్థం చేసుకోండి. తర్వాత డబ్బు వాడి చేతికొచ్చాక ఎంచక్క లవర్ని తీసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు, అక్కడే సెటిల్ అయిపోతాడు. అయినా వాడినెవరినో అమెరికాలో సెటిల్ చేయడానికి మీ జీవితాన్ని ఎందుకండి బలిపెట్టుకోవడం? విష్ణు గారు, ప్లీజ్, మీ చేతులారా మీ బంగారం లాంటి లైఫ్ని పాడు చేసుకోవద్దు. వాడి పేరు చెప్పి నేనేదో మిమ్మల్ని నా వైపు అట్రాక్ట్ చేయాలని ఇవన్నీ చెప్పడం లేదు. మిమ్మల్ని నేను నిజంగానే ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను, నేను భరించలేను అని చెప్తున్నానండి. మీ కన్నీళ్లను నా కళ్ళు చూడలేమని చెప్తున్నానండి. వాడు గుళ్ళో మీ ముందే శుభలేఖని కాల్ చేయడం చూశాను. ఇప్పుడు వాడు మరో అమ్మాయితో ఉండడం చూశాను. వీటిని బట్టి వాడు ఎలాంటి సైకోగాడో నాకు అర్థం అవుతుంది. పెళ్లి చేసుకోబోతున్నారండి మీరు. మీరు జీవితం పంచుకోవాలండి. అది మీకెందుకు అర్థం కావడం లేదు అసలు? నిజం చెప్పండి, వాడంటే మీకు ఇష్టం లేదు కదా? అయినా మీరు వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సంథింగ్, ఏదో కారణం ఉందండి, నాకు అర్థం అవుతుంది. ఇక్కడ మీ జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారంటే అంతకు మించిన బలమైన సెన్సిటివ్ విషయం ఏదో ఉండే ఉంటుంది. త్యాగం చేస్తున్నారా? విష్ణు గారు, ఒక్క మాట చెప్తాను. ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం వెతకండి. అంతేకాని ఇలా త్యాగం సమాధానం అవ్వదు. కోల్పోయిన జీవితం తిరిగి ఎప్పటికీ మొదలవ్వదు. ఉన్న నరకంలోనే బతికినంతకాలం బతకాల్సి ఉంటుంది. విష్ణు గారు, ఫైనల్గా ఒక్క మాట. ఆడపిల్ల కన్నీళ్లు అప్పగింతలతోనే ఆగిపోవాలి, అంతేకాని అక్కడ నుండే మొదలవ్వకూడదండి. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, కానీ దయచేసి వాడిని మాత్రం పెళ్లి చేసుకోకండి.
అక్క ఏంటక్క శ్రీకాంత్ చెప్పింది నిజమా?